వెల్కమ్ టు ఆచార్య యూట్యూబ్ ఛానల్. హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఈ వీడియోలో 8వ తరగతిలో ఉన్నటువంటి కాంతి అనేటువంటి టాపిక్ గురించి మనం డిస్కషన్ చేద్దాం. ఈ వీడియో అనేది 8వ తరగతి విద్యార్థులకి, అలాగే డిఎస్సి టెట్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి, ఎన్ఎంఎంఎస్ కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ లెసన్లో మనం నేర్చుకోవాల్సినటువంటి ముఖ్య అంశాలు ఏంటంటే, వస్తువుల్ని కనిపించేటట్లు చేసేవి ఏంటి అసలు, అలాగే పరావర్తన సూత్రాలు, సమతల దర్పణం యొక్క లక్షణాలు, క్రమ మరియు క్రమరహిత పరావర్తనం అంటే ఏంటి, బహుళ ప్రతిబింబాలు ఎలా ఏర్పడతాయి, కెలిడియోస్కోపు, అలాగే కన్ను దాని యొక్క అంతర్నిర్మాణము, దృష్టి లోపము, వీటి గురించి మనం ఈ పాఠ్యాంశంలో డిస్కషన్ చేద్దాం. ముందుగా మనము కన్ను అంతర్నిర్మాణంతో ఈ పాఠ్యాంశాన్ని ప్రారంభిద్దాం. మనకున్నటువంటి 5 జ్ఞానేంద్రియాల్లో అతి ప్రధానమైనటువంటి జ్ఞానేంద్రియం కన్ను. ఈ కన్ను అనేది మనకి దాదాపుగా గోళాకారంలో ఉంటుంది. ఈ కంటి లోపల మనకి బయటికి తెల్లగా పారదర్శకంగా ఉండేటువంటి ఒక పొర ఉంటుంది. ఈ పొర దృఢంగా ఉండి లోపల ఉన్నటువంటి భాగాలని ప్రమాదాల నుండి రక్షిస్తుంది. దీన్నే మనము కార్నియా అంటాం. ఇది కంటి యొక్క బాహ్య పొర. ఈ బాహ్య పొర తెల్లగా ఉంటుంది. ఇది లోపల ఉన్నటువంటి భాగాలని ప్రమాదాల నుండి రక్షిస్తుంది. కార్నియా వెనక ఉండేటువంటి నల్లటి గుడ్డునే మనము ఐరిష్ అంటాం. నల్ల గుడ్డుని ఐరిష్ అని పిలుస్తాం. ఈ ఐరిష్ లోపల చిన్న ద్వారం ఉంటుంది. ఐరిష్ని దాటి కొద్దిగా లోపలికి వెళ్తే చిన్న ద్వారం ఉంటుంది. ఈ ద్వారం వంటి నిర్మాణమే కనుపాప. ఇక్కడ చిత్రంలో చూడండి, ఐరిష్ దాటి లోపలికి వెళ్తే ప్యూపిల్ అని ఉంది చూసారా, దీన్నే మనము కనుపాప అంటాం. ఈ కంటికి ప్రత్యేకమైనటువంటి రంగునిచ్చేది ఈ కనుపాప. అంటే ఒక వ్యక్తిని చూడగానే నల్ల కళ్ళు, లేదంటే బ్రౌన్ కళ్ళు, ఊదా రంగు కళ్ళు, నీలి కళ్ళు అని చెప్తాం కదా. ఈ రంగుని ఎలా ఆపాదిస్తామంటే ఈ కనుపాప యొక్క రంగును బట్టే కంటికి ఆ రంగును ఆపాదిస్తాం. ఈ కనుపాప ఏం చేస్తుంది అసలు అంటే, ద్వారంలా ఉంటుంది కదా, ద్వారం నుంచే మనం కదా లోపలికి వెళ్తాము. అలాగే కాంతి అనేది మొత్తం ఒకేసారి లోపలికి వెళ్ళిపోకుండా ఈ కాంతిని ఈ కంటి పాప నియంత్రిస్తుంది. కంటి లోపలికి ప్రవేశించే మొత్తం కాంతిని ఈ కనుపాప లేదా ప్యూపిల్ అనేది నియంత్రిస్తుంది అన్నమాట. ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఐరిష్కి లోపలి భాగంలో ఈ కనుపాప అనేది ఉంటుంది. మరి ఐరిష్కి వెనుక వైపు ఉబ్బెత్తుగా ఉండేటువంటి ఒక కటకం ఉంటుంది. ఇది కుంభాకార కటకం. కుంభాకార కటకాలు కాంతిని కేంద్రీకరిస్తాయి. అందువల్లనే మనము కుంభాకార కటకాలని కేంద్రీకరణ కటకాలు అంటాం. అంటే బయట చూసేటువంటి వస్తువు తాలూకా ప్రతిబింబాన్ని లోపల ఈ కటకం అనేది కేంద్రీకరిస్తుంది, వస్తువు యొక్క ప్రతిబింబాన్ని. ఇది నాడుల ద్వారా మన మెదడుకి సమాచారాన్ని అందిస్తుంది. ఈ కుంభాకార కటకం ఏం చేస్తుంది అంటే, కాంతిని కన్ను వెనుక భాగాన ఉన్న రెటీనా అనబడే పొరపైన కేంద్రీకరింపచేస్తుంది అన్నమాట. ఈ రెటీనా మీద అనేక నాడీ కణాలు కలిగి ఉంటాయి. ఈ నాడీ కణాలు పొందేటువంటి అనుభూతులు దృక్ నాడుల ద్వారా మెదడుకి ప్రసారం చేయబడతాయి. ఈ చిత్రాన్ని గమనించినట్టయితే మనకి ఇక్కడ ఒక బల్బ్ ఉంది. ఈ బల్బు నుంచి వచ్చినటువంటి కాంతి కనుపాప ద్వారా, కటకం ద్వారా రెటీనా పైన పడింది. ఈ రెటీనా మీద పడినటువంటి ఈ ప్రతిబింబం అనేది దృక్ నాడుల ద్వారా మెదడుకి సమాచారం అనేది చేరవేయబడింది. అయితే మనకి కంటిలో ఈ రెటీనా మీద 2 రకాల నాడీ కణాలు అనేవి ఉంటాయి. అవి శంకువులు, కోన్స్ అంటాము. అలాగే రెండవది దండాలు, రాడ్స్ అని అంటాము. వీటి యొక్క ఆకారాన్ని ఇక్కడ చిత్రంలో గమనిస్తే చూడండి, కోన్స్ ఆకారము, ఇక్కడ రాడ్స్ ఆకారం కూడా ఇవ్వబడింది. అయితే ఈ శంకువులు, దండాల యొక్క పని ఏంటి అంటే, శంకువులు ప్రకాశవంతమైన కాంతికి స్పందిస్తాయి. అంటే ఎక్కువ కాంతి ఉండేటప్పుడు ఈ శంకువులు యాక్టివ్గా ఉంటాయి. ఉదాహరణకి పగటిపూట మనం తిరుగుతూ ఉంటాం కదా, పగటిపూట ఎక్కువ కాంతి ఉంటుంది. అంటే ఎక్కువ కాంతి ఉండేటప్పుడు మన కంటి లోపల ఏ నాడీ కణాలు యాక్టివ్గా ఉంటాయి అంటే శంకువులు యాక్టివ్గా ఉంటాయి. దండాలు అనేవి తక్కువ కాంతికి స్పందిస్తాయి.
ఈ దండాలు అంటే చీకట్లో తిరిగేటువంటి జంతువులకు కానీ పక్షులకు కానీ, అలాగే చీకటి ప్రదేశంలో ఎక్కువ యాక్టివ్గా ఉండేవి ఏ నాడీ కణాలు అంటే దండాలు. పగటిపూట తిరిగే పక్షులైనటువంటి గద్ద, డేగ ఇవి ఆకాశంలో చాలా ఎత్తు నుంచి కింద ఉన్నటువంటి చిన్న చిన్న జీవరాశులను కూడా చూడగలవు. ఈ పక్షుల్లో ఎక్కువ సంఖ్యలో శంకువులు అలాగే తక్కువ సంఖ్యలో దండాలు ఉండడం వల్ల ఇవి ఎక్కువ కాంతికి ప్రతిస్పందిస్తాయి. ఎక్కువ కాంతి ఉండేటప్పుడు ఇవి బాగా చూడగలవు. మరి రాత్రులందు తిరిగేటువంటి గుడ్లగూబ నిశాచరి అంటాం. ఇది పగలు సరిగ్గా చూడలేదు. కారణం ఏంటి అంటే గుడ్లగూబకి రెటీనాలో ఎక్కువ సంఖ్యలో దండాలు ఉంటాయి, తక్కువ సంఖ్యలో శంకువులు ఉంటాయి. మరి పగటిపూట ఎక్కువ కాంతిని చూడాలంటే ఉండవలసినవి శంకువులు ఎక్కువగా ఉండాలి. ఈ శంకువుల సంఖ్య తక్కువగా ఉండడం, దండాల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల ఇవి రాత్రిపూట చాలా స్పష్టంగా బాగా చూడగలవు. అంతేకాకుండా గుడ్లగూబకి పెద్ద కార్నియా, పెద్ద కంటి పాప కూడా ఉంటుంది. అంటే ప్యూపిల్ కూడా చాలా పెద్దదిగా ఉంటుందన్నమాట. ప్యూపిల్ పెద్దదిగా ఉండడం వల్ల ఎక్కువ కాంతిని ఒకేసారి లోపలికి ప్రవేశించేలా ఏర్పాటు అనేది ఈ గుడ్లగూబలో ఉంటుంది. దండాలు తక్కువ కాంతికి ప్రతిస్పందించడం వల్ల గుడ్లగూబలు రాత్రిపూట కూడా చాలా స్పష్టంగా చూడగలుగుతాయి. మన కంటి లోపల దృక్నాడి మరియు రెటీనా కలిసే చోట ఇంద్రియ కణాలు అనేవి ఉండవు. ఈ ప్రదేశంలో మనకి దృష్టి అనేది సాధ్యం కాదు. ఈ ప్రదేశాన్నే మనము అందబిందువు అంటాం. ఎక్కడైతే రెటీనా ఇంద్రియ కణాలు ఉండవో, రెటీనా పైన రెటీనాను దృక్నాడు కలిసే చోట ఇంద్రియ కణాలు ఉండవో ఆ ప్రదేశంలో మనకి దృష్టి జ్ఞానం అనేది ఉండదు. కాబట్టి ఈ ప్రదేశాన్ని మనము అందబిందువు అంటాం. దృష్టిలోపం ఉన్నప్పటికీ విధిని సైతం ఎదిరించి గొప్ప పేరు ప్రఖ్యాతులు కాంచినటువంటి మన కొంతమంది భారతీయ ప్రముఖుల గురించి ఇప్పుడు మనం చూద్దాం. లాల్ అద్వానీ, ఇతను యునెస్కోలో బ్రెయిలీ సమస్యలపై భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించారు. లాల్ అద్వానీ అలాగే భారతదేశంలో వికలాంగుల ప్రత్యేక విద్య పునరావాసం కోసం ఒక సంఘాన్ని స్థాపించిన వారు లాల్ అద్వానీ. చాలా చాలా ఇంపార్టెంట్. యునెస్కోలో బ్రెయిలీ సమస్యలపై భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించిన వారు ఎవరు అని అడగచ్చు ఎగ్జామ్లో. ఆన్సరు లాల్ అద్వానీ. అలాగే ఈ చిత్రంలో ఉన్నటువంటి వ్యక్తి రవీంద్ర జైన్. ఇతను కూడా అంధుడు. ఇతను పాటల రచయిత, గాయకుడు, సంగీత స్వరకర్త. ఇతనికి సంగీత ప్రభాకర్ డిగ్రీని అలహాబాద్ నుండి పొందారు. సంగీత ప్రభాకర్ డిగ్రీని అలహాబాద్ నుండి పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే రవీంద్ర జైన్. ఈ చిత్రంలో ఉన్నటువంటి వ్యక్తి దివాకర్. ఇతను చిన్నప్పటి నుంచే మేధావి, బాలమేధావి, అలాగే గాయకుడు కూడాను. ఇప్పుడు దృష్టిలోపం ఉన్నటువంటి కొంతమంది విదేశీయుల గురించి ఇప్పుడు మనం చూద్దాం. హెలెన్ ఏ కెల్లర్, ఈమె అమెరికా రచయిత్రి. ఈమె కూడా మంచి ఉపన్యాసకురాలు, వక్త. ద స్టోరీ ఆఫ్ మై లైఫ్ అనేటువంటి బుక్ని ఈమె 1903 సంవత్సరంలో రాశారు. ద స్టోరీ ఆఫ్ మై లైఫ్ బుక్ రైటర్ హెలెన్ ఏ కెల్లర్, అమెరికా రచయిత ఈమె. దృష్టిలోపం ఉన్న వ్యక్తుల్లో ప్రధానంగా మనకి గుర్తొచ్చే పేరు ఎవరు అంటే లూయిస్ బ్రెయిల్. దృష్టిలోపం ఉన్నటువంటి వ్యక్తులు చదవడము, రాయడం కొరకు ఒక వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఇది 1821లో ప్రచురించారు. దీన్నే మనము బ్రెయిలీ లిపి అంటాం. ఈ బ్రెయిలీ లిపిని 1932లో ఆమోదించారు. ఈ బ్రెయిలీ పద్ధతిలో మొత్తం మనకి 63 చుక్కలతో నమూనాలు లేదా గుర్తులు అనేవి ఉంటాయి. ఇవి ఉబ్బెత్తుగా ఉండడం వల్ల వీటిని తాకి కింద ఉన్నటువంటి సమాచారాన్ని మనము చదవవచ్చు. అయితే మనము బయట చూసేటువంటి ఒక వస్తువు యొక్క ప్రతిబింబం వలన ఏర్పడిన ముద్ర అనేది రెటీనా మీద మనకి సెకండ్లో 16వ వంతు సమయం పాటు మాత్రం అలాగే ఉంటుంది. 1/16వ వంతు సెకండ్ సమయం పాటు అలానే ఉంటుంది రెటీనా పైన. నిశ్చల చిత్రాలు కంటిపై పడే వేగం సెకండ్కి 16 కంటే ఎక్కువగా ఉంటేనే ఆ వస్తువు కదిలినట్లు కనిపిస్తుంది. ఒకవేళ దాని వేగం సెకండ్కి 16 కంటే తక్కువ ఉంటే అది
నిశ్చలంగా ఉన్నట్టు, కదలకుండా ఉన్నట్టు కనిపిస్తుంది. 16 చిత్రాలు ఒకేసారి మనకి సెకండ్లో 16 కంటే ఎక్కువ చిత్రాలు ఒకేసారి మన కంటి ముందు ఉంటేనే ఆ వస్తువు మనకు కదిలినట్టు కనిపిస్తుంది అన్నమాట. సాధారణంగా కంటితో అత్యంత సౌకర్యవంతంగా చదవగలిగిన దూరము 25 సెంటీమీటర్లు. 25 సెంటీమీటర్ల వరకు ఉన్నటువంటి ఒక పుస్తకాన్ని కానీ పేపర్ని కానీ మనము చాలా స్పష్టంగా సౌకర్యవంతంగా చదవగలము. మనం చూసే సినిమాలు కూడాను వాస్తవానికి అవి సరైన క్రమంలో ఉంచబడినటువంటి అనేక వేరువేరు నిశ్చల చిత్రాల కలయిక. వీటిని మనము సెకండ్కి 16 కంటే ఎక్కువ వేగంతో కదిపేటప్పుడు ఇవి మనకు కదిలే చిత్రాల్లా కనిపిస్తాయి. వయస్సును బట్టి కన్ను వస్తువులను స్పష్టంగా చూడగలిగేటువంటి కనీస దూరం అనేది మారిపోతూ ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ మన కన్ను అన్నమాట వస్తువుల్ని స్పష్టంగా చూడగలిగే కనీస దూరం మారుతుంది అన్నమాట. వయసు పెరిగే కొద్దీ ఈ దూరం అనేది తగ్గిపోతూ ఉంటుంది. వృద్ధాప్యము, ముసలితనం వచ్చేటప్పటికి మన కంటి చూపు అనేది మసకబారుతుంది. దీనికి గల కారణం ఏంటంటే కంటిలోని కటకము ఉంటుంది కదా, కుంభాకార కటకము, ఇది బిగుసుకుపోయి ఉండడం అన్నమాట. వీటినే మనము శుక్లాలు అంటాం. వృద్ధాప్యం వచ్చేటప్పటికి కంటిలోని కటకం బిగుసుకుపోవడం వల్ల శుక్లాలు అనేటువంటి వస్తాయి మనకి. దీనివల్ల కంటి చూపు అనేది మసకబారుతుంది. మరి చికిత్స దీనికి ఉందా అంటే ఉంది. అయితే ఏదైతే మన కంటిలో ఉన్నటువంటి కటకం ఉందో ఆ కటకాన్ని తొలగించి కృత్రిమమైన కొత్త కటకాన్ని దాని స్థానంలో అమరుస్తారు. కంటిలోని అపారదర్శక కటకాన్ని తొలగించి కృత్రిమమైన కొత్త కటకాన్ని అమర్చడం ద్వారా మన కంటి చూపుని మళ్ళీ మనము పొందవచ్చు అన్నమాట. మరికొంతమందికి విటమిన్ ఏ లోపం వల్ల కూడాను కంటి సమస్యలు అనేవి వస్తాయి. ముఖ్యంగా విటమిన్ ఏ ఉండేటువంటి ఆహార పదార్థాలు పచ్చి క్యారెట్, బ్రకోలీ, పాలకూర, కాడ్ లివర్ నూనె, గుడ్లు, పాలు, పెరుగు, జున్ను, వెన్న, బొప్పాయి, మామిడి. ఈ ఆహార పదార్థాల్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఏ లోపం వల్ల సాధారణంగా వచ్చేటువంటి వ్యాధి రేచీకటి. ఇప్పుడు కొన్ని జీవుల్లో ఉండేటువంటి కళ్ళు, వాటి ఏర్పాట్ల గురించి ఒకసారి మనం చూద్దాము. ఈ చిత్రం చూడండి, ఇక్కడ మనకి పీత కనిపిస్తుంది. ఈ పీత కళ్ళు అనేవి చాలా చిన్నవిగా ఉంటాయి. అయితే మనము మన ముందున్నటువంటి వాటిని మాత్రమే చూడగలం, కానీ ఈ పీత తన చుట్టూ చూడగలదు. శత్రువు వెనక నుంచి వచ్చినా కూడా పసికట్టగలదు. అలాగే సీతాకోక చిలుక కూడాను 2 ఉంటాయి పెద్ద కళ్ళు, కానీ ఇది అన్ని వైపులా చూడగలదు. 360 డిగ్రీస్లో ముందుకి, వెనుకకి, పక్కకి అన్ని వైపులా కూడా చూడగలదు. దీనికి గల కారణం ఏంటంటే దీని యొక్క కంటి లోపల కటకాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఇది ముందుకు మాత్రమే కాకుండా పక్కకి, వెనక్కి కూడా చూస్తాయి. దృష్టిలోపం ఉన్నవారు కొన్ని రకాల ఉపకరణాలు, వస్తువులను ఉపయోగించి వారి యొక్క చూపుని మెరుగుపరుచుకోవచ్చు. వీటి కోసము దృక్ సహిత ఉపకరణాలు, అలాగే దృక్ రహిత ఉపకరణాలు అనేవి ఉన్నాయి. దృక్ రహిత ఉపకరణాలు అంటే ఏ వస్తువుల్లో అయితే లెన్స్ ఉంటాయో, కటకాలు ఉంటాయో వాటిని దృక్ సహిత ఉపకరణాలు అంటాము. ఏ వస్తువుల్లో అయితే కటకాలు ఉండవో వాటిని దృక్ రహిత ఉపకరణాలు అంటాం. ఈ దృక్ రహిత ఉపకరణాల్లో మనకి దృశ్యోపకరణాలు, విజువల్ ఎయిడ్స్, స్పర్శ ఉపకరణాలు, టాక్చువల్ ఎయిడ్స్, అలాగే శ్రవణ ఉపకరణాలు, ఆడిటరీ ఎయిడ్స్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ఎలక్ట్రానిక్ ఎయిడ్స్ అనేవి ఉన్నాయి. వీటిని ఉపయోగించి మనము మన యొక్క కంటి చూపుని మెరుగుపరుచుకోవచ్చు. అలాగే దృక్ సహిత ఉపకరణాలు, ఎందులో అయితే కటకాలు ఉంటాయో వాటిని మనము దృక్ సహిత ఉపకరణాలు అంటాం. ద్వినాభ్యంతర కటకాలు, బైఫోకల్ లెన్సెస్, స్పర్శ కటకాలు, కాంటాక్ట్ లెన్సెస్, రంగు కటకాలు, టింటెడ్ లెన్సెస్, వృద్ధీకరణాలు, మ్యాగ్నిఫైయర్స్, భూతద్దాలు అంటాం కదా మనము, వీటినే వృద్ధీకరణలు అని పిలుస్తారు. టెలిస్కోప్లు, టెలిస్కోపిక్ ఎయిడ్స్, ఇవన్నీ కూడా దృక్ సహిత ఉపకరణాలు. వీటిలో కటకాలు ఉంటాయి. వీటిని ఉపయోగించి మనము మన యొక్క కంటి చూపుని మెరుగుపరుచుకోవచ్చు. జ్ఞానాల్లో అతి ముఖ్యమైనది దృష్టి జ్ఞానం. ఒక వస్తువు నుంచి వచ్చేటువంటి కాంతి మన కళ్ళలోకి ప్రవేశించినప్పుడు మాత్రమే ఆ వస్తువుని మనము చూడగలము. నిజానికి కళ్ళు ఉన్నంత మాత్రాన మనము వస్తువుని చూడలేము.
ఆ వస్తువు మీద కాంతి అనేది పడి ఆ కాంతి మన కంటికి పరావర్తనం చెందాలి. అప్పుడే ఆ వస్తువుని చూడగలం. ఉదాహరణకి ఒక పెన్ను ఉందనుకోండి, ఈ పెన్ను మనకి బయట చక్కగా కనిపిస్తుంది పగట, అదే పెన్ను చీకట్లో ఉంటే మన కంటికి కనిపించలేదు. అంటే కారణం ఏంటి? ఇక్కడ మన కళ్ళుకి ఆ కంటి నుంచి పరావర్తనం వస్తేనే మనం ఆ పెన్నుని చూడగలము. అంటే మనం ఒక వస్తువుని చూడాలంటే ఆ వస్తువు నుంచి కాంతి విడుదలయ్యి ఉండొచ్చు, లేదా ఆ వస్తువు మీద వేరొక వస్తువు నుంచి కాంతి పడి ఆ వస్తువు ఆ కాంతిని పరావర్తనం చెందించి ఉండొచ్చు. అప్పుడే ఆ వస్తువుని మనము స్పష్టంగా చూడగలం. పరావర్తనం చెందిన కాంతి వల్లే మనం వస్తువుల్ని చూడగలుగుతున్నాం. ఎగ్జాంపుల్, సూర్యుడి నుంచి వచ్చేటువంటి కాంతి చంద్రుడు గ్రహించి పరావర్తనం చెందిస్తాడు, కాబట్టే మనం చంద్రుడిని చూడగలుగుతున్నాం. ఈ రకంగా ఇతర వస్తువుల కాంతితో ప్రకాశించే వాటినే ప్రకాశించే వస్తువులు అంటారు. ప్రకాశించే వస్తువులకి ఉదాహరణ చంద్రుడు, భూమి, పుస్తకం, కుర్చీ మొదలైనవి. అంటే ఇవి స్వయంగా ప్రకాశించవు. ప్రకాశించే వస్తువులు అంటే ఏంటంటే స్వయంగా ప్రకాశించే వస్తువుల యొక్క కాంతి వీటి మీద పడేటప్పుడు అవి మనకి ఆ కాంతిని పరావర్తనం చెందిస్తాయి. ఇలా పరావర్తనం చెందించేటువంటి వస్తువులనే మనము ప్రకాశించే వస్తువులు అంటాం. మరి స్వయంగా తన గుండా కాంతిని ఉద్గారించే వస్తువుల్ని స్వయం ప్రకాశకాలు అంటాం. ఉదాహరణకు సూర్యుడు, అగ్గి, కొవ్వొత్తి యొక్క జ్వాల, విద్యుత్ దీపం ఇవన్నీ కూడా కాంతిని స్వయంగా ఉద్గారింపజేస్తాయి. అందువల్ల వీటిని మనము స్వయం ప్రకాశకాలు అని అంటాం. ఏదైనా ఒక ఉపరితలాన్ని తాకే కాంతి కిరణాన్ని మనము పతన కిరణము అని పిలుస్తాం. ఉపరితలం నుంచి వెనుకకు వచ్చే కాంతి కిరణాన్ని పరావర్తన కిరణం అంటాం. అయితే దర్పణంకి ఏ ప్రదేశంలో అయితే పతన కిరణం పడిందో ఆ బిందువు వద్ద దర్పణానికి 90 డిగ్రీల కోణంలో ఒక గీతను గీస్తే ఆ గీతని పరావర్తన తలానికి లంబము అని పిలుస్తాం. పతన కిరణానికి పరావర్తన కిరణానికి మధ్యలో ఈ లంబం అనేది ఉంటుంది. పతన కిరణం పడే చోట మనము 90 డిగ్రీల కోణంతో ఈ గీతను గీయాలి. దీన్నే మనము లంబము అని పిలుస్తాం. ఇంగ్లీష్లో దీన్ని నార్మల్ అంటారు. ఇప్పుడు పరావర్తన సూత్రాల గురించి తెలుసుకుందాం. పరావర్తన సూత్రాల్లో మొదటిది, పతన కోణం ఎల్లప్పుడూ కూడా పరావర్తన కోణానికి సమానంగా ఉంటుంది. ఇక్కడ ఈ చిత్రాన్ని చూడండి. ఇందులో ఇన్సిడెంట్ రే అని ఉంది. ఈ ఇన్సిడెంట్ రే అనేది కింద ఉన్నటువంటి మిర్రర్ మీద కొంత కోణంతో పతనం చెందింది. దీన్నే మనము పతన కిరణం అంటాం. దీన్ని మనము ఐ అనేటువంటి అక్షరంతో సూచిస్తాం. సమతల దర్పణం పడినటువంటి ఈ కాంతి పరావర్తనం చెందింది. దీన్నే మనము పరావర్తన కిరణం అంటాం. దీన్ని ఇంగ్లీష్ అక్షరం ఆర్తో సూచిస్తాం. రిఫ్లెక్టెడ్ రే అని దీన్ని పిలుస్తాం. ఇప్పుడు పతన కిరణం ఎక్కడైతే పడిందో ఆ బిందువు వద్ద ఒక చుక్కల గీత అనేది గుర్తించబడింది. దీన్నే మనము లంబము అంటాం. ఈ పతన కిరణానికి పరావర్తన కిరణానికి మధ్యలో లంబం అనేది ఉంటుంది. అలాగే పతన కిరణం ఎంతైతే ఉంటుందో, పతన కోణం ఎంతైతే ఉంటుందో పరావర్తన కోణం కూడా అంతే ఉంటుంది. ఇది పరావర్తన సూత్రం యొక్క మొదటి నియమం. అంటే యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. పరావర్తన సూత్రాల్లో రెండవది పతన కిరణము, లంబము, పరావర్తన కిరణము. ఈ మూడు కూడా ఒకే తలం పైన ఉంటాయి. అంటే మిర్రర్కి ఈ మూడు కూడా ఒకే వైపు ఉంటాయి. ఇన్సిడెంట్ రే, నార్మలు, అలాగే రిఫ్లెక్టెడ్ రే ఈ మూడు కూడా ఒకే తలం పైన ఉంటాయి. ఇది పరావర్తన సూత్రాల్లో రెండవది. లంబానికి పతన కిరణానికి మధ్య గల కోణాన్ని పతన కోణం అంటాం. అలాగే లంబానికి పరావర్తన కిరణానికి మధ్య గల కోణాన్ని పరావర్తన కోణం అని మనం పిలుస్తాం. ఇప్పుడు మనం సమతల దర్పణంలో ఏర్పడే ప్రతిబింబాల తాలూకా లక్షణాల గురించి తెలుసుకుందాం. సమతల దర్పణంలో ఏర్పడే ప్రతిబింబము నిటారు ప్రతిబింబము. ఇది వస్తువు పరిమాణంతో సమానంగా ఉంటుంది. అలాగే దర్పణంలో ప్రతిబింబ దూరము దర్పణం ముందున్న వస్తువు దూరంతో సమానంగా ఉంటుంది. అంటే అద్దం ముందు మనం నిలబడేటప్పుడు అద్దం బయట ఎంత దూరంలో అయితే నిలబడ్డామో అద్దం లోపల కూడా అంతే దూరంలో ఉన్నట్లు మనకి కనిపిస్తుంది. ఈ సమతల దర్పణం ద్వారా ఏర్పడే ప్రతిబింబాన్ని మనము తెర మీద పట్టలేము. సమతల దర్పణంలో పార్శ్వ విలోమం జరుగుతుంది.
అంటే మన యొక్క కుడి అనేది ఎడమ వైపు, ఎడమ అనేది కుడివైపు కనిపిస్తాయి. ఇలా కుడి ఎడమలు తారుమారు అవడాన్ని మనము పార్శ్వ విలోమం అని అంటాం. పరావర్తనం చెందినటువంటి కాంతి మళ్ళీ పరావర్తనం చెందించవచ్చు అన్న సూత్రం ఆధారంగా పెరిస్కోపు, జలాంతర్గామి, సబ్మరైన్స్ అంటాం కదా, అవి ట్యాంకులు, బంకర్లులో ఉన్నటువంటి సైనికులు ఈ సమతల దర్పణాలను ఉపయోగించి బయట ఉన్నటువంటి వాటిని చూడడానికి ఉపయోగిస్తారు. ముఖ్యంగా సైనికులు యుద్ధాలు చేసేటప్పుడు వీటిలో ఉంటారు ఈ పెరిస్కోప్. అంటే జలాంతర్గామి ట్యాంకులు, బంకర్లు లోపల ఉండి వీళ్ళు బయట ఉన్నటువంటి వారిని చూడడం కోసం అనేది ఈ పరావర్తనం చెందిన కాంతి మళ్ళీ పరావర్తనం చెందించవచ్చు అన్న సూత్రం ఆధారంగా బయట ఉన్న వాటిని చూడడానికి వీళ్ళు ఈ సమతల దర్పణాలని ఉపయోగిస్తారు. ఇప్పుడు మనం క్రమ పరావర్తనము, క్రమరహిత పరావర్తనం గురించి తెలుసుకుందాం. క్రమ పరావర్తనం అంటే ఏంటంటే నునుపైన వక్రతలాలపై జరిగే కాంతి పరావర్తనాన్ని క్రమ పరావర్తనం అంటాం. క్రమ పరావర్తనం వల్ల మాత్రమే ప్రతిబింబాలు అనేవి ఏర్పడతాయి. మరి క్రమరహిత పరావర్తనం అంటే ఏంటంటే సమాంతర కాంతి కిరణాలు గరుకు లేదా క్రమరహిత తలాలపై నుండి పరావర్తనం చెందినప్పుడు ఆ పరావర్తన కిరణాలు సమాంతరంగా ఉండవు. ఇటువంటి పరావర్తనాన్నే మనము క్రమరహిత పరావర్తనం అని అంటాం. ఈ చిత్రాలను పరిశీలించండి. క్రమరహిత, క్రమ పరావర్తనాల గురించి మనము తెలుసుకోవచ్చు. తన తలం అనేది నునుపుగా లేదా చదునుగా లేకపోవడం వల్ల కాంతి కిరణాల పరావర్తనం అనేది ఒక సక్రమమైనటువంటి దిశలో లేదు. అందువల్లనే మనం వస్తువు తాలూకా ప్రతిబింబాన్ని ఇక్కడ మనము పొందలేము. మనం బహుళ ప్రతిబింబాలు ఎలా ఏర్పడతాయో చూద్దాం. ఒక సమతల దర్పణం ఒక వస్తువుని ఒకే ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఒక సమతల దర్పణం ఒక వస్తువుకి ఒకే ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. అయితే ఒకటి కంటే ఎక్కువ సమతల దర్పణాలను ఉపయోగించడం ద్వారా మనము ఎక్కువ ప్రతిబింబాలను కూడా పొందవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, 2 దర్పణాలని మధ్య కోణం 90 డిగ్రీలు ఉండేటట్లు అమరిస్తే వాటి మధ్య ఒక నాణెం పెడితే మొత్తం మనం ఎన్ని ప్రతిబింబాలు చూడగలము? 90 డిగ్రీలు అంటే ఒకదానికొకటి లంబంగా ఉన్నటువంటి 2 సమతల దర్పణాలను తీసుకోవాలి. ఈ సమతల దర్పణాన్ని మనము ఎల్ షేప్లో కానీ ఉంచి వాటి మధ్య ఒక నాణ్యాన్ని కానీ పెట్టామనుకోండి, ఒక కాయిన్, మొత్తం మనకి ఎన్ని ప్రతిబింబాలు కనిపిస్తాయి అంటే మొత్తం మనకి 3 ప్రతిబింబాలు కనిపిస్తాయి. దీన్ని తెలుసుకోవడానికి ఒక సూత్రం కూడా ఉంది. అదేంటంటే 360/θ-1. ఇక్కడ θ అంటే 2 సమతల దర్పణాలని ఎంత కోణంతో ఉంచామో అది ఆ కోణం. ఒకవేళ మనము 2 సమతల దర్పణాల మధ్య కోణం 90 డిగ్రీలు ఉంచినట్లయితే 360/90 -1. 360/90 అంటే 4, అందులో నుంచి 1 తీయాలి, తీస్తే 3. అంటే 2 సమతల దర్పణాలని మనము లంబ కోణంలో ఉంచి వాటి మధ్య ఒక కాయిన్ కానీ పెట్టినట్లయితే మొత్తం మనము 3 ప్రతిబింబాలు చూస్తాం. ఒకవేళ 2 సమతల దర్పణాల మధ్య కోణం 45 డిగ్రీలు అయితే 7 ప్రతిబింబాలు, 60 డిగ్రీలు అయితే 5 ప్రతిబింబాలు, 120 డిగ్రీలు అయితే 2 ప్రతిబింబాలు, 180 డిగ్రీలు అయితే 1 ప్రతిబింబం మాత్రమే మనము చూడగలం. మరి ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి మరో ముఖ్యమైన టాపిక్ ఏంటంటే కెలిడియోస్కోప్. ఈ కెలిడియోస్కోప్లో 3 దీర్ఘచతురస్రాకారపు దర్పణాలని ఉపయోగిస్తారు. ఈ దర్పణాలని పట్టకం రూపంలో కలుపుతాం. కెలిడియోస్కోప్ని ఎవరు ఉపయోగిస్తారంటే గోడ పత్రికలు తయారు చేసేవాళ్ళు, దుస్తుల రూపకల్పన చేసేవాళ్ళు, అలాగే కళాకారులు కొత్త ఆలోచనల కోసం తరచుగా ఈ కెలిడియోస్కోప్ని ఉపయోగిస్తారు. ఈ కెలిడియోస్కోప్లో వివిధ రకాలైనటువంటి డిజైన్స్, నమూనాలు అనేవి మనము పొందవచ్చు అన్నమాట. ఇందులో ఒకసారి చూసినటువంటి నమూనా మళ్ళీ మనము పొందవచ్చు, పొందకపోవచ్చు. కెలిడియోస్కోప్లో దర్పణాల మధ్య ఏర్పడిన ప్రతిబింబాలతో అందమైనటువంటి నమూనాలు అనేవి ఏర్పడతాయి. సూర్యుని కాంతి మనం ప్రతిరోజు చూస్తూ ఉంటాం కదా, ఇది మనకి తెల్లని రంగులో కనిపిస్తుంది. మరి సూర్యుని కాంతి నిజంగా తెల్లని కాంతేనా? సూర్యకాంతి 7 రంగులు కలిగి ఉంటుంది. సమతల దర్పణము మరియు నీరు కలిసి పట్టకాన్ని ఏర్పరుస్తాయి. పళ్ళెంలో కొద్దిగా నీరు పోసి సూర్యుని కాంతి దాని మీద పడేటట్లు చేయాలి. ఈ కాంతి ఒక తెల్లని గోడ పైన పరావర్తనం చెందించేటట్లు చేస్తే ఈ సూర్యుని కాంతి 7 రంగులుగా విడిపోయి మనకి కనిపిస్తుంది అన్నమాట. ఇలా కాంతి రంగులుగా విడిపోవడాన్ని కాంతి విక్షేపణం అంటాం.
మనం ఆకాశంలో చూసేటువంటి ఇంద్రధనుస్సు కూడా కాంతి విక్షేపణం వలన ఏర్పడుతుంది. కాబట్టి సూర్యుని కాంతి తెల్లని కాంతే అయినప్పటికీ కూడాను అందులో 7 రంగులు అనేవి ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.